subscribe my channel. Subscribe my channel. Subscribe my channel. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు. దేవుడికి అయితే ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పులిహోర చేశాను, పులిహోర అలానే పప్పు కూడా చేశాను. పప్పు, వైట్ రైస్, అలానే వంకాయ కర్రీ. మెయిన్ వంకాయ కర్రీ, వంకాయ ఆలు కర్రీ ఉండాలి ప్రతి దేవుడికి పూజ చేసేటప్పుడు. మెయిన్ ఇదే ఉండాలి, ఎందుకంటే మా సైడ్ ముఖ్యంగా ఇది పెడితేనే దేవుళ్ళకు చేసినట్టు అని అంటారు పెద్దలు. వంకాయ ఆలు కర్రీ తప్పనిసరిగా చేయాలి ఏ పండగలు వచ్చినా సరే, అందుకని వంకాయ ఆలు కర్రీ. అలానే పంచామృతం అయితే చేశాను, నేనే ఇంట్లో రెడీ చేశాను పంచామృతం. భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు దేవుడిని సింపుల్ గా ఎలా అలంకరించానో చూపిస్తాను చూడండి. సింపుల్ గా అయితే అలంకరించాను, ఇంకా దీపరాజన అయితే చేయలేదు. ప్రసాదాలు అన్ని పెట్టేసి అయితే దీపరాజన చేద్దామని ఎంత సింపుల్ గా అలంకరించానో. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎలా ఉంది మా చిన్న గణపయ్య? ఈసారి చాలా సింపుల్ గా అయితే తీసుకురమ్మన్నాను, మా బాబు తీసుకొచ్చాడు. కానీ డబ్బులు పెట్టయితే కొనలేదు, ఫ్రీగా స్కూల్ దగ్గర ఇచ్చారు. పోయిన సంవత్సరం కూడా పండగ చేయకూడదు అనుకున్నాను, కానీ మా బాబు ఫ్రీగా తీసుకొచ్చింది విగ్రహము. ఈ సంవత్సరం కూడా అలానే అనుకున్నాను, కానీ దేవుడు మా ఇంటికి అయితే వచ్చేసిండు. ఇప్పుడైతే పూజ అయితే చేస్తాను, నైవేద్యం అన్ని పెట్టేసి. పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే రెడీ అయిపోయింది, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దేవుడిని అయితే చూసి దర్శనం చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఒకసారి మీరు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సింపుల్గా అయితే చేశాను, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎలా ఉందో చెప్పండి. మా విగ్రహం గణపయ్య, మా బుజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో చెప్పండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే సాయంత్రం అయ్యింది, పూజ చేసి మళ్ళీ టెంకాయ అయితే కొట్టేశాము. ప్రతి సంవత్సరం మేమే నిమజ్జనం చేసేవాళ్ళము, కానీ ఈ సంవత్సరము పెద్ద విగ్రహం దగ్గరికి అయితే తీసుకెళ్లి పెట్టేసి వస్తాము. ఎందుకో ఈ సంవత్సరం నిమజ్జనం చేయాలనిపించలేదు. అన్ని విగ్రహాలు అక్కడ పెద్ద గణపతి దగ్గర పెడుతున్నారు కాబట్టి మా విగ్రహం కూడా తీసుకుపోయి అక్కడే పెట్టేసి వస్తాము. ఇప్పుడైతే గణపతి ఆయన ఎత్తేసి అక్కడైతే పెట్టేసి వస్తాం. ప్రతి సంవత్సరము సొంతంగా మంచి పెద్ద విగ్రహం అయితే కొనుక్కొచ్చుకొని పెట్టుకునే వాళ్ళము. ఈ సంవత్సరము కొన్ని ఇబ్బందుల వల్ల అసలు దేవుడికి పూజలు కూడా చేయకూడదు అనుకున్నాను, కానీ నిన్న ఉదయము అనుకోకుండా విగ్రహం అయితే మా బాబు స్కూల్లో ఫ్రీగా ఇస్తున్నారని ఇంటికి తీసుకొచ్చిండు. నేను పూజ చేయకూడదు అనుకున్నాను, కానీ ఆ దేవుడు పూజ కోసం అయితే మా ఇంటికి అయితే వచ్చిండు. ఇంకా వచ్చిన దేవుడిని వెనక్కి పంపించకూడదు అనేసి పూజ అయితే చేసేసి చాలా సింపుల్ గా. ఈ సంవత్సరం ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ అన్ని బాగుంటే బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకోటి ప్రతి సంవత్సరం మేము దేవుని దగ్గర పసుపు కొట్టి పెట్టయితే కాయలు అయితే కల్పిస్తాము. రూపాయి కాయ కానీ 2 రూపాయల కాయ కానీ కల్పించి బిరువాలు అయితే పెడతాను. ఈ సంవత్సరం కూడా అలా కల్పించాను. చాలా మంది అంటారు గణపయ్య బొడ్డు దగ్గర పసుపు ముద్ద పెట్టి కాయను కరిపియాలి అని. నేనైతే కరిపించాను, ఇప్పుడైతే తీస్తున్నాను. ఈ కాయనైతే ఇలానే బిరువాలు అయితే పెట్టేస్తాను. గణపతిని అయితే కలుపుతున్నాను. ఫోటో అయితే ఓకే, లడ్డు కాదు.